ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరం ఏరియాలో ఇటీవల నూతనంగా నిర్మించిన రహదారి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల నిర్మించిన రోడ్డు నాణ్యత సరిగ్గా లేదని ఆరోపిస్తూ వైసీపీ నాయకుడు బంగారు రెడ్డి ఇతర పార్టీల నాయకులతో కలిసి పరిశీలనకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాల నాయకులను అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మీరు కరెక్ట్ వేసి నేను ఎందుకు ఈ క్లాస్ ఎందుకు చూపిస్తాం? మీరు చేత కాబట్టి పనులు చేసుకోండి. వాళ్ళు వచ్చి రోడ్ అవినీతి జరిగిందని చెప్పి రాజ్యమోహన్ వాళ్ళంతా వచ్చేది అలా చేస్తుంటే మేము వచ్చినామంటే ఇంకా ఈ దారి పడిపోతున్నాము. లోకేష్ ప్రోగ్రామ్ మనల్ని కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ పెడతారు. ఈ రోజు కాదు 10 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. పూర్తి అవగాహన లేకుండా ఏదో ఒకటి చెప్తా ఏదో ఒకటి. ఈ రోడ్ ఎంత గుంతలు మంది అంటే భయంకరంగా గుంతలు ఉన్నది. ఆ గుంతల్ని బాగున్నాయి. ప్రజలు మంచి పేరు రావాలా, దాన్ని డైవర్ట్ చేయాలా. డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలంతే. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి కనీసం రోడ్లు వేసిన రోడ్లను వాడు మనకి ఇంజనీరింగ్ ఆవిడేమన్నా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ తీసుకొచ్చి ఆడేమన్నా కోర్ కటింగ్ వాళ్ళు వేసింటారు ఆల్రెడీ. ఇప్పుడు కోర్ కటింగ్ వేయించుకోమను, ఇంజనీరింగ్ కాలేజ్ పంపించుకోమను. ఆడ స్టాండర్డ్ వాళ్ళు పగలగొట్టి చూస్తాను ఎంత ప్రెజర్ తట్టుకుంటుంది అని. అప్పుడు ఏమైనా ఫాల్ట్ ఉంటే కదా వాడు మాట్లాడాలా. తెలియతక్కగా ఊరికే నోరు ఉందని మాట్లాడితే ఊరికే ఏదో కవిత్వం అది మాట్లాడతాడా, నేను గొప్పగా నేను ప్రజల ముందు మెప్పిస్తాడా అనుకుంటున్నాడు. కానీ వాడు గార్జి కుత్తలు కుత్తాడని ఎవరు ప్రజలు అనుకుంటాడని అనుకోవడంలే. గార్జి అరుస్తాడు, అది గట్టిగా ఓనర్లు పెడతాడు. అది అట్లా గార్జీ మాత్రం ఓనర్లు పెడతాంటే కదా ఊరికి ఏదో అరుతుంది అనుకుంటున్నారు. ఎందుకు అనవసరమైన మాటలన్నీ మాట్లాడి సిగ్గుచ్చేదని మాటలన్నీ మాట్లాడుతుంటాడు. రాజకీయ నాయకుడు కాదు.